చెప్పాలి ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో నుండి पवित्र लेख भाग से యోహాను రాసిన ప్రకటన గ్రంథం यूहन्ना रचित प्रकाशित वाक्य 1వ అధ్యాయము 1वां अध्याय 18వ వచనాన్ని చదువుకుందాం. उसका 18 पद को हम पढ़ेंगे। నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. यहाँ इस प्रकार से लिखा है कि मैं मर गया था और अब देख मैं युगानुयुग जीवित हूँ और मृत्यु और अधोलोक की कुंजियाँ मेरे ही पास है। ఈ వాక్యంలో మనము చూసినట్లయితే इस वचन के भाग में यदि हम देखते हैं तो ఆయన ये जो परमेश्वर है, నేను మొదటివాడను मैं पहलौटा हूँ కడపటివాడను और मैं अंत हूँ, జీవించువాడను. मैं जीवित परमेश्वर हूँ। ఎవరు లేనప్పుడు ఆయనే ఉన్నాడు. जो कोई यहाँ नहीं था, पहला परमेश्वर ही था। దేవుడు ఉన్నవాడు అనువాడు. जो परमेश्वर है सो है। ఈ ఆకాశము భూమి ఏమీ లేదనమాట. ये जो आकाश और पृथ्वी पहले नहीं थी, ఆయన ఉన్న యొక్క పరలోకం కూడా లేదు. वो रहने वाले वो स्वर्ग राज में नहीं था। ఆయనే మొట్టమొదటిగా ఉన్నాడు. वो पहला यहाँ था। తర్వాత ఆయనే కడపటివాడు. वो ही आखिरी परमेश्वर, ఆయన కడపటివాడుగా ఉంటున్నాడు. वो ही अंत परमेश्वर बन के रहता था। జీవించువాడుగా ఉంటున్నాడు. वो जीवित परमेश्वर बन के रहता था। ఆయన మాత్రమే ఒక్కడే ఉండకుండా జీవించకుండా वो अकेला रह के जीवित न रहते हुए, మొదటివాడిగా కడపటివాడిగా ఉంటూ वो पहला और अंत बन के रहते हुए అందరినీ ఆయనే సమస్తాన్ని సృష్టించి ఉన్నాడు. सारे संसार को परमेश्वर ही सृजा हुआ है। ఆ సృష్టికర్తను మనము ధ్యానం చేయాలి. सृजनहार को हम ध्यान करना है। అలాంటి ఆయన గొప్పవాడై ఉన్నాడు. ऐसी परमेश्वर बड़े ही महान परमेश्वर है। ఈ పునరుద్ధానపు దినమునందు इस पुनरुत्थान के दिन के समय में ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై మాట చెప్తూ ఉన్నాడు. वो मृत्यु होके फिर जी उठ के ये बात को कह रहा है। దైవ సేవకులకు ఒక దర్శన రూపంలో ఒక చక్కటి దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. परमेश्वर के सेवक को एक अच्छी सा एक दर्शन के रूप में दिखा रहा है। మొదటివాడను కడపటివాడను నేనే, मैं पहला हूँ और अंत हूँ करके कहता है। మృతుడనైతిని గాని मैं मर गया था, సమస్త జనుల నిమిత్తం నేను మృతుడనైతిని గాని सारे लोगों के विषय में मैं मृत्यु पाया हुआ था। ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. मैं युगान युग मैं जीवित हूँ। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆయన సజీవుడై ఉన్నాడు. वो जीवित परमेश्वर है। ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. इतनी महान परमेश्वर हमें है। కాబట్టి మనము కూడా సజీవులుగా ఉండాలని, इसीलिए हम जीवित रहने के लिए, యుగ యుగములు ఆయనతో కలిసి జీవించాలని, युगान युग परमेश्वर के संग जीने के लिए, ఆయనతో ఉండాలని. उनके संग रहने के लिए, చూడండి, మధ్యలో వచ్చిన యొక్క పాపము, ये जो बीचों बीच आया हुआ जो पाप है ना, ఈ మరణము, ये जो मौत है, ఈ మరణాన్ని జయించి इस मौत को जीत कर ప్రతి విధమైన మానవులందరినీ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి हर एक मानव को अनंत काल में शामिल करने के लिए ఆయన రక్తాన్ని కార్చి उनके लहू को बहाकर ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి एक पवित्र चाल चलन को लेकर ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి एक आदर्श पूर्व का जीवन को जीकर ఆయన ఈ లోకానికి వచ్చి इस संसार में आकर, ఆయన పంపబడిన వాడుగా వచ్చి वो भेजा हुआ समान यहाँ आकर, ప్రధాన యాజకుడిగా వచ్చి एक प्रधान याजक के रूप में यहाँ पर आकर ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. वो मरण पाकर फिर जीवित उठ गया। సజీవుడైన యొక్క దేవుడు. वो जिंदा परमेश्वर है। ఇంగ్లీష్ లో మనం గమనించినట్లయితే इंग्लिश में यदि हम देखते हैं तो లివింగ్ గాడ్ అని చెప్పబడుతుంది. लिविंग गॉड के रूप में हम देखते हैं। సజీవుడైన దేవుడు. जीवित परमेश्वर, ఈ సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ, इस जीवित परमेश्वर को हम आराधना करते हुए, ఈ సజీవుడైన దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు, ये जीवित परमेश्वर क्या करने वाला है। చూడండి, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో लूका की सुसमाचार 24 उसका 5 पद में देखेंगे तो చూడండి, ఇద్దరు స్త్రీలు అక్కడికి వచ్చారు. 2 स्त्रियों को वहां हम देखते हैं, वहां आए हुए हैं। వారు భయపడి वे डरते हुए ముఖములను నేల
మోసుకొని ఉండగా उनके चेहरे जमीन के ओर रखकर యేసుక్రీస్తు ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నారు. यीशु मसीह के कब्र के पास आके वहां देख रहे थे। చూడండి, వాళ్ళు తలలు వంచుకొని ఇక్కడ లేడు అని వాళ్ళు ఆలోచించుకొని ఉండగా यीशु मसीह यहाँ नहीं, ये विषय को वहां सोच रहे थे। సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతూ ఉన్నారు? जो जीवित है मृत्युओं में क्यों आप खोज रहे हो करके कहने लगा। సజీవుడైన వాడు ఆ మృతులలో ఉండడు. जो सजीव है जीवित है मृत्यु में नहीं रहता है। అలాంటి దేవుడు మీరు ఎందుకని మృతులలో వెతుకుతూ ఉన్నారు? ऐसे परमेश्वर को मृत्युओं में क्यों खोज रहे हो। ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ట్రైన్ కోసం చూసినట్టుగా, एयरपोर्ट में जाकर ट्रेन को देखने के समान, బస్ స్టాండ్ కి వెళ్ళి ఫ్లైట్ ను చూసినట్లుగా, बस स्टैंड में जाके फ्लाइट के विषय को देखने के समान। చూడండి, ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఏరోప్లేన్ ఉంటుంది. एयरपोर्ट में जाते हैं तो एरोप्लेन रहता है। ఇది నా చాలా మంది అలా ఆలోచిస్తూ ఉన్నారు. ऐसे कई सारे लोग आज के दिन सोच रहे हैं। ఈ ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారంటే ये जो दो स्त्रियां ये विषय को सोच रहे थे, సజీవుడైన వానిని మృతులలో వెతుకుతూ ఉన్నారు. जो जीवित है वो मृत्युओं में खोज रहे थे। కాబట్టి మనము ఆయనను వెతకాలి. इसलिए हम उनको खोजना है। ఆయన చూడండి సజీవుడైన దేవుడు. वो जीवित परमेश्वर है। ఆ సజీవుడైన వానిని ఆయన ఎలా మనం వెతకాలి? जीवित परमेश्वर को हम किस प्रकार से खोजना है। ఆయన సర్వాంతర్యామి, वो सर्वांतर्यामी है। ఆయన సజీవుడైన దేవుడు. वो जीवित परमेश्वर है। కాబట్టి ఆయన లేచి ఉన్నాడని ఈ దినాన మనం గమనించాలి. वो उठा है कर कर आज के दिन में हम ध्यान देना है। ఆయన సమాధిలో లేడు, అక్కడ లేడు. वो कब्र में नहीं है, वहां पे नहीं है। ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. वो उठ चुका है। हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఆయన లేచి అనేక మందిని మరణంలో నుంచి తప్పించడానికి ఈ దినాన ఒక మాదిరిగా ఆయన లేచి ఉన్నాడు. वो उठकर कई सारे लोगों को बचाने के लिए एक आदर्श पूर्वक सा हमारे सामने खड़ा हुआ है। ఆయన वो जो परमेश्वर, సజీవులకే దేవుడు గాని वो जीवित लोगों को ही परमेश्वर है, మృతులకు దేవుడు కాదండి. मृत्युओं को परमेश्वर नहीं है। ఆయన సజీవులకే దేవుడు, जो जिंदा है उन्हीं का परमेश्वर है। మృతులకు దేవుడు కాదు. जो मुर्दे हैं उनके परमेश्वर नहीं है। సజీవులు ఎవరు? जीवित कौन है? సజీవులు ఎవరంటే जो जिंदा कौन है? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, परमेश्वर का वचन कहता है సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. जो जीवित है जीवित ही आपको स्तुति करते हैं। ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతించుచు ఉన్నాను. आज के दिन मैं जिंदा होकर आपकी स्तुति करता हूँ। పాతాళమున నీకు స్తుతి కలగదు. अधोलोक में क्या तुम्हें स्तुति मिल सकती है? మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. मृत्यु क्या आपको कृतज्ञता भाव में दे सकती है? కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడు కాబట్టి इसलिए हमारे परमेश्वर जिंदा है, इसीलिए మనము కూడా సజీవముగా ఈ దినాన బ్రతకాలి. इसलिए हम भी जिंदा होके आज के दिन जीना है। సజీవులు ఎవరంటే जिंदा कौन है? యేసయ్య చేసిన యొక్క మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకొనుచు जो कोई परमेश्वर उपकार किया है उनको ध्यान देते हुए जो रहते हैं। ఆయన ఏమై ఉన్నాడో దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తున్న వారే సజీవులు. जो परमेश्वर कौन है करके ये विषय को ध्यान देते हैं, स्तुति करने वाला ही। ఎవరైతే కృతజ్ఞత లేకుండా స్తుతించకుండా ఆయనను మర్చిపోతూ ఉన్నారో जो कोई शुक्रगुजार नहीं होते हुए परमेश्वर को यहाँ इस तरह से रहते हैं, వాళ్ళందరూ సమాధిలోనికి, పాతాళానికి, అధో పాతాళానికి, చీకటిలోనికి, వేదనలోనికి నడిపించబడుతూ ఉన్నారు. ऐसे लोग अधोलोक के अंधियारे में जाए हुए समान के लोग हैं। కాబట్టి ఈ పునరుద్ధాన దినమునందు आज के पुनरुत्थान के दिन के समय में మనలందరినీ ఆయన సన్నిధిలో స్తుతించే వారిగా, జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, యేసయ్యను వెంబడించే వారిగా దేవుడు మనం మార్చునుగాక. आमीन। आज के दिन परमेश्वर उनकी स्तुति करने के वाले के समान हमें रखने पाए। ఎంతమంది సజీవులుగా ఉన్నారు? कितने लोग जिंदा है? చాలా మంది మనం గమనించినట్లయితే कई सारे लोग हम ध्यान देते हैं तो బ్రతికి ఉండియుడు చచ్చిన వారిగా ఉంటున్నారు. जिंदा रहते हैं परंतु मुर्दे के समान रहते हैं। దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైన మార్గాలు నడిపించబడడం లేదు. परमेश्वर के सम्मुख में ऊंची मार्ग में नहीं चलाए जा रहे हैं। ఈ దినాన మనం సజీవులమా లేకుంటే బ్రతికి ఉండి చచ్చిన వారమా అనేది ఈ దినాన మనం తెలుసుకోవాలి. क्या आज के दिन हम ये सोचना है कि हम जिंदा है, क्या जीते हुए हम मरे हुए के समान है? బ్రతికి ఉండి యేసయ్యను జ్ఞాపకం చేసుకొనుచు దేవుడు నన్ను రక్షించి ఉన్న రక్తం త్యాగాన్ని మనం గుర్తెరిగి కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. जिंदा रहते हुए परमेश्वर जो लहू हमारे लिए बहाया है उसको ध्यान देते हुए उनकी कृतज्ञता भाव से हम रहना है। ఈ సజీవుడైన దేవుడు, जो जिंदा परमेश्वर, ఆయన సజీవుడిగా ఏం చేయబోతూ ఉన్నాడు? वो जिंदा रहते हुए परमेश्वर क्या करने वाला है? ఆయన సజీవుడైన దేవుడిగా పునరుద్ధరణ తర్వాత वो जिंदा होके पुनरुत्थान होने के बाद में అనేక మంది జీవితాలలో ఆయన దర్శించి
हने कई सारे लोग जीवन में उन्हें दर्शन देकर ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత కనబడి वो पुनरुत्थान होने के बाद में सबको दिखाई पड़ा, శిష్యులకు కొంతమందికి కనబడుతూ ఉన్నాడు. चेले और थोड़े लोगों को वहां दिखाई पड़ा। ఇప్పుడు కూడా ఆయన దర్శిస్తూ ఉన్నాడు. आज के दिन में वो दर्शन दे रहा है। చూడండి, మన విశ్వాసి ఒక ఆయన చెప్పాడు, वो हमारे विश्वासियों में एक इंसान ने कहा, ఇరాన్ దేశంలో ईरान देश में రహస్యముగా దేవుడు ప్రతి ఒక్కరిని కలల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు దర్శిస్తున్నారు. रहस्यमय से हर एक की परमेश्वर दर्शन दे रहा है करके सुना అక్కడ है। సువార్త ప్రకటించడం చాలా కష్టము. वहाँ सुसमाचार देना बहुत ही कठिन है। అలాంటి సమయంలో ऐसे समय में ఆయన శిలువ దర్శనాన్ని వాళ్ళందరికీ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ऐसे दर्शन परमेश्वर क्रूस के दर्शन वहाँ के लोगों को दे रहा है। వాళ్ళు తెలియని యొక్క పరిస్థితి అన్నమాట. वे अनजानियों की परिस्थिति में है। వాళ్ళు ముసుగేసుకొని ఇంట్లోనే ఉంటారు. वे घूंघट पहन के घर में रहते हैं। వాళ్ళు వాళ్ళ ఖురాన్ని చదువుతున్న సమయంలో वो कुरान पढ़ने के समय में దేవుడంట దర్శిస్తూ ఉన్నాడంట. परमेश्वर उनको दर्शन दे रहा है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినాన శిష్యులు 40 మందికి అనేక మందికి కనబడుతూ ఉన్నాడు. परमेश्वर उन दिनों में कई चेलों को दिखाई पड़ा। అప్పటి నుంచి ఇంతవరకు ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. तब से लेकर अब तक परमेश्वर दर्शन दे ही रहा है। కాబట్టి ఈ దినాన మిమ్మల్ని కూడా దేవుడు దర్శించి इसीलिए आज के दिन परमेश्वर तुम्हें दर्शन देकर నిజమైన దేవుడు యేసు అని తెలుసుకొని सच्चा परमेश्वर यीशु है करके जानकर ఒప్పుకొని यहाँ कबूल कर कर దేవుని యొక్క సన్నిధానంలో మీరు వచ్చి ఉన్నారు. परमेश्वर की उपस्थिति में आप आए हुए हैं। మీరందరూ దేవుని సంబంధులు. आप सारे लोग परमेश्वर के संबंधी है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మీరందరూ సాతాను సంబంధులు కాదు, आप शैतान के संबंधी नहीं है, చీకటి సంబంధులు కాదు. अंधेरे के संबंधी नहीं है, మీరు సజీవులై ఉన్నారు. आप जीवित है। ప్రభు చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకము చేసుకొని ఆయన సన్నిధానానికి వచ్చి ఉన్నారు. परमेश्वर जो उपकार किया है उनको ध्यान करते हुए उनके सम्मुख में आए हुए हैं। సజీవుడైన దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? तो जिंदा परमेश्वर क्या करने वाला है? పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो యోబుకు రాసిన గ్రంథం अय्यूब की ग्रंथ 19వ అధ్యాయము 19वां अध्याय 25వ వచనాన్ని చదువుకుందాం. उसका 25 पद को हम पढ़ेंगे। అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. హల్లెలూయా. हालेलुया। ఈ వాక్య భాగాలలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो సజీవుడు ఏం చేస్తాడంటే जो जिंदा है क्या करता है? విమోచిస్తాడు. वो छुड़ाता है। ప్రతి విధమైన కట్ల నుండి విమోచించబోతూ ఉన్నాడు. हर एक की बंधन से परमेश्वर छुड़ाता है। ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితము యోబు ఒక దర్శన రూపంలో చూస్తూ ఉన్నాడండి. सैकड़ों साल के पीछे अय्यूब ये दर्शन को देखा था। ఆయన ఏం చెప్తున్నాడంటే, वो क्या कह रहा है? నా విమోచకుడు, मेरा जो छुड़ाने वाला ఆయన సజీవుడై ఉన్నాడు. वो जिंदा परमेश्वर है। ఆయన కనులారా ఒక దర్శనములో చూస్తూ ఉన్నాడు. मेरे आंखों से एक दर्शन को देखा हूँ। ఆయన వాక్యము సజీవమై ఉన్నది. उनके जो वचन जिंदा है। కాబట్టి భూమి ఆకాశములు గతించిన धरती आकाश टल जाए फिर भी ఆయన మాటలు గతించవు. उनके जो वचन कभी भी नहीं टल सकते। కాబట్టి ఆయన వాక్యాన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. वचन को परमेश्वर दर्शन दे रहा है। నా విమోచకుడు సజీవుడు, मेरा छुड़ाने वाला जिंदा है। తర్వాత ఆయన భూమి మీద నిలబడబోతూ ఉన్నాడు. वो धरती पे आकर खड़ा होने वाला है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. రాబోతున్న దినాలలో ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. आने वाले दिन में एक इंसान आने वाला है। ఆయన కనక గర్భంలో పుట్టబోతూ ఉన్నాడు. वो कन्या के गर्भ में जन्म लेने वाला है। ఆయన అందరి పాపాల కొరకు మరణించబోతూ ఉన్నాడు. सबके पापों को लिए मृत्यु पाने वाला है। ఆయన మధ్యవర్తిగా రాబోతూ ఉన్నాడు. वो यहाँ मध्यवर्ती बन के आने वाला है। ప్రతి విధమైన శాప రోగముల నుండి విడిపించబోతూ ఉన్నాడు. हर एक की शाप और रोग से छुड़ाने वाला है। ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. वो धरती पे खड़ा होने वाला है करके ये विषय को मैं जानता हूँ। ఈ దినాన మనము ఈ వాక్యాన్ని మనం ఎరిగి ఉన్నామా? ये विषय को हम क्या जान चुके हैं क्या? రాబోతున్న దినాలలో आने वाले दिनमानों में ఈ సమస్తానైనా ఏలుబడి చేయబోతూ ఉన్నాడని, इस सारे संसार के ऊपर राज करने वाला है। మనమందరం 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటామని, 1000 सालों के राज में हम रहने वाले हैं कर కాబట్టి ఈ దినాన
నిరీక్షణ మనం ఎరిగి ఉన్నామా? ये विषय को क्या हम जानते हैं? ఇలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? क्या ऐसी आशा लेके चल रहे हैं? क्या ఇలాంటి ఆత్మ సంబంధమైన ఒక దర్శనాన్ని మనం కలిగి ఉన్నామా? आत्म संबंध का दर्शन क्या हम लेके है? क्या యోబు చెప్తూ ఉన్నాడు, अयूब कहता है, ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత, यदि मेरी खाल यहाँ निकल जाए फिर भी, నా చర్మం అంతా చీకిపోయినప్పటికీ मेरे खाल पूरा सड़ जाए फिर भी, తర్వాత శరీరముతో నేను దేవుని చూస్తాను. शरीर से मैं परमेश्वर को देखूंगा. చూడండి, ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, ये जो शरीर है मिट्टी में मिल जाता है, కానీ ఈ శరీరాన్ని మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరాన్ని మహిమ శరీరముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. इस शरीर को महिमा के शरीर के समान परमेश्वर बदलने वाला है. ఈ శరీరముతో మనం దేవుని చూడలేమండి. इस शरीर से हम परमेश्वर की दर्शन नहीं कर सकते हैं. అందుకనే దేవుడు మనకు కనబడడు. इसलिए परमेश्वर हमें दिखता नहीं है. నేను శరీరముతో అంటే మహిమ శరీరముతో శరీరము లేనివాడనై నేను చూడబోతున్నానని ఒక గొప్ప నిరీక్షణ కలిగి యోబు చూస్తున్నాడండి. मैं महिमा के शरीर से परमेश्वर को देखने वाला होकर कर ऐसी आशा धर के जी रहा है. యోబు ఎప్పుడో చూశాడు, अयूब कहीं सैकड़ों साल पहले देखा था. కానీ నువ్వు ఎరిగి ఉన్నావా? क्या ये विषय को आप जान चुके हैं? ఈ విషయాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? ये विषय को क्या आप जान चुके हैं? ఈ क्या విషయాన్ని నువ్వు ఆలోచించావా? ये विषय को क्या आप सोचे हैं? क्या రాబోతున్న యొక్క దినాలలో భూమి మీద జరగబోతున్న వాటినన్నిటిని ఎరిగి ఉన్నావా? धरती पे क्या होने वाला ये विषय को क्या आप जान चुके हैं? क्या కాబట్టి ఈ దినాన మనం ఎరిగి ఉండాలి. ये विषय को हम जानकारी रखना है. చూడండి, సజీవుడైన దేవుడు మనల్ని విమోచిస్తాడు. जिंदा परमेश्वर हमें यहाँ छुड़ाता है. ఇశ్రాయేలు విమోచించబోవాడు इजराइल को जो छुड़ाने वाला ఆయనే. वही परमेश्वर है. మేము నిరీక్షించిన ఉంటిమి. मैं आशा धर के था. చూడండి, ఇశ్రాయేలును విమోచించబోవాడు इजराइल को जो छुड़ाने वाला ఆయనను మనం కనుగొంటిమి. वो ऐसे परमेश्वर को हम देखे थे. ఎంఐ మార్గంలోకి ఇద్దరు వెళ్తున్నారండి. एमआई की मार्ग में दो इंसान चल के जा रहे थे. ఆ ప్రాంతంలో ఎంఐ ప్రాంతం అంటే ఇశ్రాయేల్ దేశంలో ఒక సంఘటనలు జరిగినాయి. इजराइल वो प्रांत में एक विषय ऐसा घट गया. ఆ దిన 2026 సంవత్సరాల క్రితము 2026 साल के पहले యేసు క్రీస్తును సిలువేసి ఆయన మరణించి తిరిగి లేచిన విషయాలన్నీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. यीशु मसीह को क्रूस पे डालने के उठने के बाद में ये विषय को वहां चर्चा कर रहे थे दो इंसान. ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే, इजराइल को छुड़ाने वाला यही है అని యేసయ్యను గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. यीशु मसीह के विषय में ये विषय के बारे में बात कर रहे थे. ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నవి. ये विषय सारे वहां चल रहे थे. ఈ సంగతులు తిరిగి వేటికి 3 దినములైనాయి. ये विषय होकर 3 दिन गुजर गए. చూడండి, యేసుక్రీస్తు వాళ్ళతోనే ఉన్నాడు. यीशु मसीह उनके संग ही था. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. वे बात कर रहे थे, उनके संग था. యేసుక్రీస్తును గురించే మాట్లాడుకుంటున్నారు. यीशु मसीह के बारे में ही बात कर रहे थे. ఆయన పక్కనే ఉన్నాడు, उनके बगल में ही था. కానీ వాళ్ళ కళ్ళులు మూయబడి ఉన్నవి. परंतु उनके नेत्र है वहाँ ढापे गए हैं. కానీ ఈ దినాన మన ప్రక్కనే యేసుక్రీస్తు ఉన్నాడండి. आज के दिन देखते हैं कि हमारे बगल में यीशु मसीह है. కానీ ఆయనను మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? क्या यीशु मसीह को हम जान पा रहे हैं? क्या ఆయన పునరుద్ధానుడై సజీవుడైన దేవుడు, నన్ను విమోచించగలిగిన వాడు అని నువ్వు చక్కగా బలంగా నమ్మగలుగుతూ ఉన్నావా? पुनरुत्थान हुआ परमेश्वर, वो मेरे छुड़ाने वाला परमेश्वर करके आप ताकत से मान रहे हैं क्या? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ పునరుద్ధానపు శక్తిని నువ్వు పొందుకొని ఉన్నావా? इस पुनरुत्थान की शक्ति को क्या आप पाए हुए हैं? क्या చూడండి, సజీవుడైన దేవుడు जो जीवित है परमेश्वर మనల్ని అందరినీ విమోచించి ఉన్నాడు. हम सारे लोगों को छुड़ाया हुआ है. ఈ సంగతులను గురించి మనం ధ్యానించాలి. ये विषय के बारे हम ध्यान करना है. యేసు క్రీస్తును గురించి నా యొక్క ధ్యానం మనం కలిగి ఉండాలి. यीशु मसीह के ध्यान के विषय हम ध्यान करना है. ఎందుకంటే क्योंकि ఆయన మన పాపముల నుండి విమోచించబడి वो हमारी पाप से हमें मुक्ति करवाकर దేవుని యొక్క దాసులైనందున परमेश्वर की दास बना. इसीलिए పరిశుద్ధత కలిగి पवित्र होकर ఈ ఫలాన్ని మనం నిత్య జీవంగా పొందబోతూ ఉన్నాము. ये फल को हम अनंत काल में हम पाने वाले हैं. దేవుడు మనల్ని పాపముల నుంచి విమోచించి ఉన్నాడు. परमेश्वर हमें पाप से छुड़ाया है. మనం దేవునికి దాసులుగా మార్చబడాలి. हम परमेश्वर को दास बन के रहना है. విమోచించబడిన తర్వాత हम छुटकारा पाने के बाद దేవుడు మనల్ని అందరినీ పరిశుద్ధపరిచి ఉన్నాడండి. परमेश्वर हमें यहाँ शुद्ध किया है. కాబట్టి ఈ పరిశుద్ధత ये जो पवित्रता రాబోతున్న యొక్క దినాలలో आने वाले दिनमानों में ఒక నిత్య జీవముగా మార్చబడబోతూ ఉన్నది. एक अनंत काल की समान बदलने वाला है. విమోచించబడిన మనము, छुटकारा पाए हुए हम लोग, ఆయన బిడ్డలుగా మార్చబడిన మనము उनके बेटे के समान बदले हुए हम लोग, పరిశుద్ధత కలిగి మనం జీవించినట్లయితే पवित्रता से हम यदि जीते हैं तो దాని అంతము उसके जो अंत है నిత్య జీవము. वो
अनंत काल है। చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. 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 ఈ విషయాన్ని గమనించి మనం పరిశుద్ధంగా మనం జీవించాలి. ये विषय को जानकर हम यहाँ शुद्ध से जीना है। మన ప్రభు అయిన యేసు క్రీస్తు हमारी परमेश्वर यीशु मसीह మన తండ్రి हमारा जो पिता है, దేవుని యొక్క చిత్త ప్రకారముగా परमेश्वर की मर्जी के अनुसार క్రీస్తు మనల్ని मसीह हमें ఈ ప్రస్తుతమందున్న ఆ యొక్క దుష్ట కాలములో నుండి जो फिलहाल जो है दुष्ट का उनके समय के बीच में से విమోచింపవలెనని हमें छुड़ाने के लिए మన పాపల నిమిత్తము हमारे पाप के वजह से తన్ను తాను సిలువలో అప్పగించుకున్నాడు. वो अपने आप को क्रूस पे दलवाया। చూడండి, దుష్ట కాలము, या दुष्ट के समय, దుష్ట కాలము నుండి दुष्ट के काल में యుగ యుగాలు ఆయన సన్నిధిలో ఉండాలని युगान युग उनके संग रहने के लिए విమోచించి यहाँ छुड़ाकर తను తాను దేవుని యొక్క సన్నిధిలో అర్పించుకున్నాడు. वो अपने आप को परमेश्वर की उपस्थिति में सौंप दिया। సమస్తమైన దుర్నీతి నుండి, हर एक की अधर्मिता से, ఈ లోకంలో ఎంతో దుర్నీతికి సంబంధించిన పాపం ఉన్నది. यहाँ संसार में देखते हैं कि अधर्मिकता कई सारे हैं। ఈ దుష్ట కాలం, ఈ కాలము ये दुष्ट काल है, ये काल। కాబట్టి ఇలాంటి స్థితిలో నుండి, ऐसी स्थिति में से, ఇలాంటి భయంకరమైన ఈ లోకపు పోకడలో నుండి इस भयंकर यहाँ संसार की जाने के समय में మనల్ని అందరినీ విమోచించడానికి, हमें सारे लोगों को छुड़ाने के लिए, సత్క్రియలు యందు అంటే మంచి క్రియయందు ఆసక్తి కలిగి ఉండడానికి, अच्छे कामों में यहाँ रुचि दिखाकर మంచి మంచి క్రియలు చేయడానికి अच्छे अच्छे काम करने के लिए దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. परमेश्वर हमें चुना हुआ है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని పవిత్రపరచుకొని ఉన్నాడు. पवित्र किया है परमेश्वर हमें, తన రక్తము ద్వారా తన సొత్తుగా మార్చుకొని ఉన్నాడు. उनके लहू के दौरान परमेश्वर उनकी संपत्ति हमें बनाया है। తను తానే మన కొరకు ఆయన అప్పగించుకొని ఉన్నాడు. वो अपने आप को हमारे लिए सौंप दिया है। అందుకనే ఆయన సజీవుడైన దేవుడు. इसलिए वो जीवित परमेश्वर है। దేవుడు మనల్ని ఈ దుష్టకాలపు పరిస్థితుల నుంచి విడిపించబడి ఉన్నాడు. इस दुष्ट काल की परिस्थिति में से परमेश्वर हमें छुड़ाता है। కాబట్టి పాపము చాలా భయంకరమైనది. इसीलिए पाप देखो बड़ी ही भयंकर होती है। ఈ పాపము నుంచి మనము విడిపించబడినట్లుగా इस पाप से परमेश्वर हमें छुड़ाने के लिए దేవుని యొక్క మార్గాలలో మనం నడవాలి. परमेश्वर के मार्ग में हम चलना है। దేవుని యొక్క వాక్యము మన హృదయములో ఉంచుకోవాలి. परमेश्वर का वचन हमारे दिल में दास्तान करना है। దేవునిలో మనం నిలిచి ఉండాలి. परमेश्वर में ही हमें बने रहना है। ఈ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు इस पवित्रता को परिपूर्णता करते हुए దేవుడు మనల్ని అందరినీ రక్తము చేత నీతిమంతులుగా చేసి ఉన్నాడు. परमेश्वर अपने लहू से हमें धर्मी बनाया हुआ है। కాబట్టి దేవుడిచ్చిన ఈ పరిశుద్ధతను నీతిని మనం సంపూర్తి చేసుకొనుచు इसलिए परमेश्वर दिया हुआ इस धर्मी को संपूर्णता करते हुए మనల్ని మనమే దేవుని యేసయ్య రక్తము చేత కడగబడుతూ ఉండాలి. इसलिए परमेश्वर के लहू से हम अपने आप को धुलते रहना है। పాపము చేయకుండా మనం ఉండాలంటే पाप न करते हुए यदि हम रहना चाहते हैं ఈ तो విధంగా మన జీవితాన్ని సంపూర్తి చేసుకోవాలి. इसी प्रकार से हमारे जीवन को संपूर्ण के मार्ग में चलाना है। మన గురి, మన గోల్ ఏంటంటే हमारी जो निशाना क्या है ये देखते हैं तो పాపముల నుంచి పరిపూర్ణంగా విడుదల పొందుకొని पाप से संपूर्णता से छुटकारा पाकर ఒక పరిశుద్ధమైన సంపూర్ణమైన మనుషులుగా మార్చబడినట్లుగా एक संपूर्ण मानव से बदलकर, దేవుడు ఇంతకు ముందు మనల్ని సంపూర్ణ మానవులుగా చేసి ఉన్నాడు. इससे पहले परमेश्वर को हमें संपूर्ण मानव से बना दिया। ఏదైనా తోటలో ఆదామవ్వలని సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా దేవుడు చేసి ఉన్నాడు. यदान की बाग में देखते हैं तो आदम हवा को परमेश्वर संपूर्ण सा बनाया था। కానీ ఆజ్ఞ అతిక్రమం వలన పాపము సంభవించింది, దాని ద్వారా మరణము సంభవించింది. आज्ञा के उल्लंघन करके पाप को यहाँ प्रवेश करवाया। కాబట్టి మనుషులందరినీ ఈ మృతిలో నుండి, మరణం నుంచి విడిపించడానికి ఆయన విమోచకుడిగా ఉన్నాడు. सारे मानव यहाँ पाप से छुटकाने के लिए परमेश्वर यहाँ मानव बन के आया था। ఈ విషయాన్ని ఎవరైతే సెన్స్ గా గ్రహిస్తారో ये विषय को जो कोई जानते हैं, పరిపూర్ణమైన పాపము నుంచి విడిపించబడతారు. संपूर्ण पाप से हम छुड़ाए जाते हैं। పాపమునకు మూల కారణం ఏంటంటే पाप का मूल कारण क्या है? ఈ సాతాను పాపము చేసి అందరినీ చెడగొట్టాడు. ये जो शैतान है पाप करवा कर सबको बिगाड़ दिया। కాబట్టి పాపమునకు మూలము ఆ అపవాది అయి ఉన్నాడు. ये जो पाप का मुख्य मूल है अपवादी है। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन में ये विषय को जानकारी ఈ रखना है। ఈ పాపానికి మూల కారణం ఏంటిదో మనం గ్రహించి ये जो पाप का मूल कारण क्या है हम जानकारी रखना है। ఈ లోకమును మనం జయించాలి. संसार को हम जीतना है। ఈ లోకంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. संसार में कई सारे कार्यक्रम है, ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. कई सारे परिस्थितियों को हम देखते हैं। వాటిని అన్నిట్లో నుంచి దేవుడు మనల్ని లోకముల నుండి విడిపించి పరిశుద్ధులుగా చేయునుగాక. उन सारे विषयों में परमेश्वर हमें छुड़ाकर यहाँ पवित्र सा बनाने पाए।
ఈ పాపానికి మూల కారణం నుంచి మనం విడిపించబడాలండి. इस पाप के मूल कारण से हम छुड़ाए जाना है. చూడండి, దేవునికి ఎప్పుడైతే మనం చోటిస్తామో परमेश्वर को जब हम पहला स्थान देते हैं, ఈ పాపం మనల్ని విడిచిపోతుంది అన్నమాట. ये जो पाप हमें छोड़ के चला जाता है. కాబట్టి నీ హృదయములో యేసయ్యకు చోటివ్వాలి. इसलिए आपके हृदय में पहला परमेश्वर को स्थान देना है. అప్పుడు పాపము నుంచి దోషము నుంచి పరిపూర్ణమైన విడుదలను పొందుకొని तब जाकर पाप और दोष से संपूर्ण यहाँ छुटकारा पाकर దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఒక పరిపూర్ణమైన విడుదల మనం పొందుకొని एक संपूर्ण यहाँ छुटकारा पाकर ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. उस ऊंचा आशीष को हम पाते हैं. ఈ దినాన మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. आज के दिन देखो, हम पाप को यहाँ कबूल करना है. ఒకవేళ పాపాన్ని ఒప్పుకోకపోతే यदि पाप को स्वीकार नहीं करते हैं నీకు तो అవమానం కలుగుతుంది. आपको बेइज्जती हो सकती है. పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. हम पाप को यहाँ मानकर छोड़ना है. ఒకవేళ అలా మన జీవితంలో పాపం ఉన్నట్లయితే समझो, यदि हमारे जीवन में पाप है तो నీకు అపాయం కలుగుతుంది. आपको खतरा हो सकता है. నీకు సమాధానం ఉండదు. आपको शांति नहीं रह सकती है. చూడండి, మరణము కలుగుతుంది. आपको मृत्यु भी हो सकती है. కాబట్టి మరణంలోంచి విడిపించబడాలంటే इस मृत्यु से यदि छुड़ाए जाना है तो నీవు చేస్తున్న యొక్క పాపములను గుర్తెరగాలి. आप जो पाप कर रहे हैं ये विषय को ध्यान देना है. నువ్వు గుర్తించి పరిపూర్ణమైన మానవుడిగా మార్చబడాలంటే ये ध्यान देकर यदि परिपूर्ण मानव से यदि बदलना चाहते हैं तो యేసయ్యను నువ్వు గుర్తించాలి. यीशु मसीह को ध्यान देना है. ఆయన సజీవుడని గుర్తించాలి. वो जीवित है करके ध्यान देना है. హల్లెలూయా हालेलुया, చెప్పాలి సంతోషంగా. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. సజీవుడైన దేవుడు విమోచనను దేవుడు మనకు కలగజేస్తూ ఉన్నాడు. जिंदा परमेश्वर हमें यहाँ छुटकारा दे रहा है. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ये विषय को हम ध्यान देते हुए రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरी भाग में यदि ध्यान देते हैं तो కీర్తనల గ్రంథం भजन संहिता 118 118 17వ వచనాన్ని చదువుకుందాం. उसका 17 पद को हम पढ़ेंगे. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. ఈ పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, यहाँ संहिताकार कहता है, నేను చావను, मैं नहीं मरूंगा, నేను సజీవుడనై मैं जीवित रहकर దేవుని యొక్క క్రియలను వివరించేదను. परमेश्वर के कामों को वर्णन करूंगा. సజీవుడు जो जिंदा है దేవుని యొక్క క్రియలు చేస్తారన్నమాట. परमेश्वर के कामों को करता है. సజీవుడైన దేవుడు जो जिंदा परमेश्वर మన జీవితంలో నూతనమైన క్రియ చేయబోతూ ఉన్నాడు. हमारे जीवन में एक नई काम करने जा रहा है. అందుకనే ఈయన భక్తుడు చెప్తూ ఉన్నాడు, इसीलिए यहाँ भक्त कहता है, నేను చావనే చావను. मैं मर ही नहीं सकूंगा. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया. నేను చావను అని చెప్పండి. मैं नहीं मरूंगा, నేను చావను, नहीं मरूंगा, నేను బ్రతికి ఉంటాను. मैं जीवित रहूंगा. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. आप क्या सोच रहे हैं मैं जानता हूँ. అందరికి మరణం వస్తుంది, सब लोगों को मौत आ सकती है, నేను కూడా మరణిస్తాను मैं भी मर जाऊंगा. అని మీరు అనుకుంటున్నారు. क्या आप ऐसा सोच रहे हैं? కానీ దీన్ని మనం గమనించినట్లయితే ये विषय को ध्यान देते हैं तो ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలండి. आत्म संबंध से हम सोचना है. నేను చావను, मैं नहीं मरूंगा, సజీవుడనై मैं जिंदा होकर యెహోవా క్రియలను నేను వివరిస్తాను. यहोवा के कामों को मैं वर्णन करूंगा. చూడండి, హేబెలు మనం గమనించినట్లయితే यदि हेबेल को हम देखते हैं तो హేబెలు మరణించాడండి. हेबेल मर चुका था, అతడు మృతి పొందాడు. वो मृत्यु पाया था. కానీ మృతి పొంది కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట. मृत्यु पाने के बावजूद भी ये बात कर रहा है. చదవండి 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. हेब्रियों की పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. 11 उसका 4 पद को ఆ पढ़ेंगे. చివరి పదాన్ని మనం చదువుకుందాం. అంత కాకుండా చివరి పదం, అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా చదవండి గట్టిగా, విశ్వాసమును బట్టి ఆ శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. హేబెలు మరణించాడు,
हेबेल मर चुका था, కానీ అతను బ్రతికి ఉండి కూడా మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. परंतु वो जिंदा होके यहाँ बात करने के विषय को हम यहाँ ध्यान देते हैं. అతను మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడండి. मृत्यु पाकर भी विश्वास की द्वारा यहाँ बात कर रहा था. నేను చావను, मैं नहीं मरूंगा, నేను చచ్చినా నా ఆత్మ చావదు. मैं यदि मर जाऊं परंतु मेरी आत्मा कभी नहीं मर सकती है. చూడండి, మనం ఒకవేళ శరీరంగా చనిపోయినా यदि समझो कि हम शरीर के रूप में मर सकते हैं तो भी నీ ఆత్మ అలాగనే నిత్యము నిలిచి ఉంటుంది. आपकी जो आत्मा हमेशा ऐसा ही खड़ा रहती है. దేవుడు మనకు ఒక ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. परमेश्वर ने एक आत्मा हमें दिया है. ఈ ఆత్మ నిరంతరం నిలిచి ఉంటుంది. ये जो आत्मा हमेशा खड़ा रहता है, ఈ ఆత్మకు మరణం ఉండదు. ये आत्मा को कभी मृत्यु नहीं रहती है. ఎప్పుడు మరణం ఉండదంటే कभी मरण रहता है దేవుని యొక్క క్రియలను మనం వివరించినప్పుడు, परमेश्वर की वो विषय को हम वर्णन जब करते हैं, ఆయన రక్తము చేత కడగబడి उनके लहू से हम धुलकर నేను చావను, मैं नहीं मरूंगा, నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు मैं एक विश्वास और आशा से लेकर रहता हूं तो అప్పుడు మనము చావమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. तब मैं नहीं मरूंगा कर कर परमेश्वर को वचन कहता है. కాబట్టి ఈ దినాన మనము ఆయన క్రియలను, ఆయన సూచక్రియలను మనం గమనించాలి. इसीलिए परमेश्वर के आज के चिन्ह के कामों को हम देखना है. యేసు ప్రభు శిష్యులందరికీ కనబడి यीशु मसीह उनके चेलों को यहाँ दर्शन देकर సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. यहाँ चिन्ह के काम कर रहा था, శిష్యులను ఆ యొక్క చూస్తూ ఉన్నాడు. यहाँ चेलों को देख रहा था. యేసు దేవుని యొక్క కుమారుని క్రీస్తు అని మీరు నమ్మునట్లుగా, यीशु परमेश्वर का पुत्र है करके यहाँ आप कबूल करें, इसीलिए ఆయన నామమందు జీవం పొందునట్లుగా उनके नाम से जीवन पाए, इसीलिए పరిశుద్ధ లేఖనాలు రాయబడి ఉన్నవి. पवित्र लेख भाग में लिखा हुआ है. ఆయన చూడండి దేవుని యొక్క క్రియలను చేస్తూ ఉన్నాడండి. देखिए यहाँ परमेश्वर के काम को कर रहा था. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచి శిష్యులకు కనబడి पुनरुत्थान होके वहाँ अपने चेलों को दिखाई पड़ा, అనేకమైన సూచక్రియలు చేసి कई सारे चिन्ह के कामों को किया था. ఆయన యందు నమ్మిక ఉంచి వారి జీవితాలలో उनके ऊपर जो भरोसा रखता है उनके जीवन भी గొప్ప కార్యాలు చేయాలని ఆయన చేస్తూ ఉన్నాడు. एक बड़े बड़े काम करने के लिए वो सोच रहा है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ మాటలను మనం వినాలి. ये जो बातों को हम ध्यान देना है. నజరేయుడైన యేసు చేత यीशु नाजरी के हाथ से అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. अचंभित और चिन्ह के कामों को वहाँ किया था. మన మధ్యలో ఆయన చేస్తూ ఉన్నాడు. हमारे बीचों बीच परमेश्वर कर रहा है. ఆయన వలన చూడండి మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. उनके द्वारा परमेश्वर हमारे जीवन में काम कर रहा है. తన కుమారుని ద్వారా, యేసు క్రీస్తు ద్వారా సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు మన మధ్యలో జరుగుతూ ఉన్నవి. अपने बेटे की द्वारा यहाँ चिन्ह के काम, अचंभित काम हमारे बीचों बीच चल रहा है. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే पवित्र लेख भाग में देखते हैं तो ఆయన అద్భుతాలు, ఎక్కడ చూసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నాడు. कहाँ देखो वहाँ अचंभित काम, चिन्ह के काम किया हुआ है. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు, इसलिए वो जीवित परमेश्वर है. ఆయన క్రియలను మనం వివరించాలి. उनके कामों को हम वर्णन करना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే परमेश्वर की वचन की भाग को यदि हम ध्यान देते हैं तो చూడండి, యోహాన్ రాసిన పత్రిక, यूहन्ना की पत्री, యోహాన్ సువార్తలో మనం గమనించినట్లయితే यूहन्ना की समाचार में यदि देखते हैं तो 6వ అధ్యాయము 6 अध्याय 28, 29 వచనాలలో మనం గమనించినట్లయితే उसका 28 और उसका 29वां पद को देखेंगे तो వారు మేము దేవుని యొక్క క్రియలను జరిగించుటకు ఏమి చేయాలి అని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియని వారితో చెప్పెను. హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो చూడండి, అక్కడ ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, उस वचन को यदि हम ध्यान देते हैं तो అయ్యా మేము దేవుని యొక్క క్రియలు చేయాలంటే ఏం చేయాలి? हे परमेश्वर के काम करने के लिए हम क्या करना ఈ है. దినాన మనం అంతా అడగాలండి. आज के दिन हम पूछना है, దేవుని యొక్క క్రియలు చేయాలంటే మేమేం చేయాలి? परमेश्वर के काम करने के लिए हम क्या करना है. ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, इस वचन की भाग को यदि हम ध्यान ఆయన देते हैं तो పంపిన వాని యొక్క క్రియలను అంటే విశ్వాసం ఉంచినట్లయితే ఇది దేవుని యొక్క క్రియ. वो भेजा हुआ जो काम को उस पर विश्वास करते हैं तो ये विषय परमेश्वर के काम है. విశ్వాసమును గురించి ఈ దినాన మనం నేర్చుకోవాలి. विश्वास के विषय में हम सीखना है. చూడండి, యేసు క్రీస్తు
जो यीशु मसीह जो है మార్తా మరియలతో చెప్తూ ఉన్నాడండి, मार्था और मरियम से ये बात कह रहा है, నేను పునరుద్ధానమును జీవమును నేనే, मैं पुनरुत्थान और जीवन मैं ही हूँ। నా యందు విశ్వాసం ఉంచిన వాడు जो कोई मुझ में विश्वास करता है చనిపోయినా బ్రతుకుతాడు, वो मरे तो फिर भी जिंदा होता है, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు तो जिंदा होके जो कोई मुझ में विश्वास करता है ఎన్నటికి చనిపోడు. वो कभी भी नहीं मरता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తూ ఉన్నాడు. पुनरुत्थान और जीवन मैं हूँ करके कह रहा है। నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, जो कोई मुझ में विश्वास करता है, ఒకవేళ మీరు చనిపోయినా समझो कि वो मर भी जाए మీరు సజీవులుగా ఉంటారు. आप फिर भी जिंदा रहेंगे। బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వారికి जो कोई जिंदा होके जो कोई मुझ में विश्वास करता है ఎన్నటికి చనిపోరు. वो कभी भी नहीं मर सकता है। కాబట్టి ఈ వాక్యములు మనం గమనించినట్లయితే इसलिए इस वचन के भाग में हम ध्यान देते हैं, చూడండి, మనం చనిపోయినా यदि हम मर जाए तो भी కానీ మన విశ్వాసం బ్రతికే ఉంటుంది. हमारी जो विश्वास है वो जिंदा रहती है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావు కాబట్టి, यीशु पे आप विश्वास किए हैं इसीलिए నువ్వు చనిపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచినావు కాబట్టి, इसलिए मरे फिर भी उसके ऊपर विश्वास किया इसीलिए ఈ నీలో ఉన్న యొక్క విశ్వాసమే అది బ్రతికేటట్లుగా చేస్తుంది. आप में जो विश्वास है वो जिंदा आपको रखता है। కాబట్టి ఈ వాక్యాన్ని మనం గమనించి इसलिए इस वचन को ध्यान देकर సజీవుడైన దేవుడు మన జీవితంలో जिंदा परमेश्वर को हमारे जीवन में ఆ దినాన దేవుని యొక్క క్రియలు నజరేయుడైన యేసు చేసి ఉన్నాడు. उन दिनों में यीशु मसीह यहाँ अपने चिन्ह के कामों को किया था। కాబట్టి మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై आज के दिन हम परमेश्वर में विश्वास धरकर ఈ దినాన ఆయన క్రియలు మనం చేయాలి. उनके कामों को हम करना है। కాబట్టి ఈ దినాన దేవుని యొక్క క్రియ ఏం చేయాలో మనం నేర్చుకోవాలి. इसलिए आज के दिन देखना है कि परमेश्वर का क्या काम हम करना है। మన క్రియలను బట్టి ఆయన జీతం ఇస్తాడు. हमारे काम के विषय में परमेश्वर हमें वेतन देता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఏ పని చేస్తున్నావో, ఇలాంటి క్రియ చేస్తున్నావో అది ప్రభు చూస్తున్నాడండి. परमेश्वर के लिए आप कैसे काम कर रहे हैं और क्या काम कर रहे हैं परमेश्वर देख रहा है। కాబట్టి నీ విశ్వాసం ఎలాంటిదైనా చూస్తూ ఉన్నాడు. आपके विश्वास किस प्रकार के है परमेश्वर देख रहा है। నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే यदि परमेश्वर पे आप विश्वास करते हैं तो ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. वो विश्वास आपको जिंदा रखता है। ఆ విశ్వాసమే చనిపోకుండా చేస్తుంది. वो विश्वास आपको न मरने के समान करता है। ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన उनके जो भीतर जो विश्वास करते हैं మనకు నిత్య జీవం కలుగుతుంది. हमें अनंत काल मिलती है। అందుకనే పునరుద్ధానమును జీవమును నేనే. इसलिए मैं पुनरुत्थान और जीवन मैं हूँ। నా యందు విశ్వాసం ఉంచిన వాడు जो कोई मुझ पे विश्वास करता है ఎన్నటికి చనిపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. वो कभी भी नहीं मरता करके परमेश्वर के वचन कहता है। కాబట్టి ఇలాంటి విశ్వాసం మనకున్నదా? क्या ऐसी विश्वास हम पाके है क्या? నీలో విశ్వాసం బ్రతికే ఉన్నదా? क्या आप पे विश्वास जिंदा है? కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన వారమై यदि परमेश्वर पे विश्वास धरने वाले के समान దేవుని యొక్క रहकर సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के सम्मुख में हम प्रार्थना करना ప్రభువా है। సహాయము చేయండి, परमेश्वर मेरी मदद कर, నాలో విశ్వాసాన్ని కలగజేయండి, मेरे जो मुझ में विश्वास पैदा कर। సజీవుడైన దేవుని మిమ్మల్ని గుర్తించినట్లుగా సహాయం చేయండి. जिंदा परमेश्वर को हम पहचान सके ऐसे काम कर। నా మనోనేత్రాలు వెలిగించండి. मेरी मन की आंखों को आप सुलगा दे। నేను చనిపోయినా బ్రతుకున్నట్లుగా నాలో విశ్వాసాన్ని బలపరచండి. मैं मर जाऊं फिर भी मैं जिंदा रहूं ऐसी विश्वास मुझ में जिंदा कर। చెప్పాలి హల్లెలూయా, हालेलुया చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरा विषय में यदि हम ध्यान देते हैं तो అపోస్తుల కార్యములు प्रेरितों की काम 1వ అధ్యాయము 1वां अध्याय 3వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 3 पद को हम ध्यान देके पढ़ेंगे। ఆయన శ్రమ పడిన తర్వాత 40 రోజులు వరకు ఆయనకు కనబడుచు దేవుని యొక్క రాజ్య విషయముల గురించి బోధించుచు అనేకమైన ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఆయన శ్రమ పడిన తర్వాత, वो दुख उठाने के बाद, ఆయన పునరుద్ధానుడై శ్రమ పడిన తర్వాత, वो पुनरुत्थान होकर यहाँ दुख उठाने के बाद, తిరిగి లేచిన తర్వాత ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడండి. जी उठने के बाद में ये बातों को कह रहा है। 40 రోజుల వరకు వారికి కనబడుతూ ఉన్నాడు. 40 दिन तक वहाँ उन्हें दिखाई पड़ा.
ఏం చేస్తున్నాడంటే ఆయన वो जो क्या कर रहा है देखो, దేవుని యొక్క రాజ్య విషయంలో గురించి బోధిస్తూ ఉన్నాడు. परमेश्वर की राज के विषय में यहाँ वहाँ प्रकट कर रहा था। సజీవుడైన దేవుడు దేవుని యొక్క రాజ్యమును గురించి చెప్తూ ఉన్నాడు. जिंदा परमेश्वर जिंदा विषयों को स्वर्ग राज के विषय में कह रहा था। మీరు నిజంగా సజీవులైతే क्या आप सच्चा आप जिंदा है तो మీరు దేవుని యొక్క రాజ్యమును గురించి బోధించగలుగుతారు. परमेश्वर की राज के विषय में आप यहाँ प्रचुरण करेंगे, దేవుని గురించి పరిశీలన చేయగలుగుతారు. परमेश्वर के विषय में ये जानकारी रख पाएंगे। చూడండి, యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యమును గురించి బోధించుచు यीशु मसीह परमेश्वर की स्वर्ग राज के विषय में यहाँ प्रकट कर रहा था। అనేకమైన రుజువులను చూపి कई सारे यहाँ प्रमाणों को दिखाता था। వారికి తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడండి. वो अपने आप को वहाँ प्रत्यक्ष करवा रहा था। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే देखो यीशु मसीह क्या कर रहा है, తను తాను మరుగుపరుచుకోకుండా वो अपने आप को न छुपाते हुए తండ్రి ప్రతి స్థలంలో ఆయనకు రుజువులు ఉన్నవి. वो हर एक जगह में परमेश्वर को प्रमाण है। ప్రతి స్థలంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, हर राष्ट्र में, हर देश में, అన్ని గ్రంథాలలో ఆయన గురించిన రుజువులు ఉన్నవి. हर एक ग्रंथ में परमेश्वर की प्रमाण बनी हुई है। సమస్తమైన గ్రంథాలలో, हर एक ग्रंथों में, ఈ లోక సంబంధమైన గ్రంథాలన్నిటిలో संसार संबंध के हर एक ग्रंथ में भी ఏ గ్రంథము చదివినా देखो कौन से भी ग्रंथ को क्यों ना पढ़े, ఆయన చరిత్ర పరిశుద్ధమైనది. वहाँ उसकी चरित्र बहुत ही पवित्र है। ఆయన రుజువులను గురించి చూడండి, అనేక ప్రాంతాలలో మనం చూస్తూ ఉన్నాము. उनके प्रमाणों को कई सारे प्रांत में हम देख सकते हैं। చూడండి, చరిత్రను మనం గమనించినట్లయితే यदि यहाँ इतिहास को हम देखेंगे तो ఆయనను గురించి మనకు అర్థమవుతూ ఉన్నది. उनके विषय को हम ध्यान दे सकते हैं। ఆయన నడిచిన ప్రతి ప్రాంతం ఇప్పటికీ ఉంది. वो चला हुआ वो प्रांत अब तक भी है, ప్రతి వస్తువు ఇప్పటికీ ఉంది. वो जो वस्तु अब तक भी है। పాత నిబంధన గ్రంథములు మనం గమనించినట్లయితే पुराने नियम के ग्रंथ में यदि हम ध्यान देते हैं तो జరిగిన సంగతులన్నీ చరిత్ర ఆధారంగా మనకు ఉన్నది. यहाँ गुजरा हुआ हर एक चीज वहाँ प्रमाण के रूप में वहाँ है। కాబట్టి ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. यहाँ परमेश्वर यहाँ प्रमाण दे रहा है। కాబట్టి సమాజ మందిరంలో బోధించుచు समाज के मंदिर में यहाँ बोधकाई करते हुए దేవుని యొక్క రాజ్యమును గురించిన యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. परमेश्वर की राज की सुसमाचार वहाँ प्रचारण कर रहा था। ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. प्रजा में हर एक बीमारियों को चंगा कर रहा था। రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. बीमारियों को चंगा कर रहा था। గలిలియా పరిసర ప్రాంతాలలో తిరుగుతూ गलील प्रांत में चल रहा था। ఆయన అన్ని ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నాడు. हर एक प्रांत में वहाँ डोलता फिरता था। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆయన పునరుద్ధానుడై సర్వాంతర్యామిగా అన్ని చోట్ల ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. वो पुनरुत्थान होकर सर्वांतर्यामी में भरकर हर एक जगह में डोल रहा था। దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే కాకుండా यह जिंदा रहते हुए नहीं, ఆయన ఆత్మ స్వరూపికి కూడా या आत्मा स्वरूपी बनकर ఆయన రాజ్యమును గురించి బోధిస్తూ ఉన్నాడు. परमेश्वर की राज के विषय में यहाँ वहाँ प्रचारण कर रहा था। కాబట్టి మనము కూడా ప్రకటించాలి. हम भी प्रचारण करना है। కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనను గురించి మనం సాక్ష్యం చెప్పాలి. आज के दिन में परमेश्वर के सम्मुख में हम गवाही बन के रहना है। అందుకనే ఈ దినాన మనం సజీవులమై ఉన్నాము. इसीलिए आज के दिन हम जिंदा है। దేవుని యొక్క రాజ్యమును గురించిన యొక్క బోధ ఈ దినాన నువ్వు నేర్చుకోవాలి. परमेश्वर राज के विषय की जो बोधकाई है आज के दिन में हम सीखना है। ఆ సంగతులన్నిటిని మనం నేర్చుకోవాలి. वो विषयों को हम सीखना है। కాబట్టి మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు आप ये विषय को जब होते हुए जब देखते हैं तो దేవుని యొక్క రాజ్యం అతి సమీపముగా ఉన్నదని మీరు గ్రహించాలి. परमेश्वर की आगमन बहुत ही निकट है करके ये विषय को जानना है। ఆయన దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. परमेश्वर के राज के विषय में ये बात कह रहा था। చూడండి, దేవుని యొక్క రాజ్యము సమీపమై ఉన్నది. परमेश्वर की आगमन बहुत ही निकट हुआ है। కాబట్టి రాబోచున్న యొక్క దినాలలో इसलिए आने वाले की दिनमानों में ఈ ప్రపంచంలో అనేకమైన సంగతులు జరుగుతూ ఉన్నవి. विश्व में कई सारे विषय को चलते हुए हम देख रहे हैं। కాబట్టి దాని ఆ సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నవి. अचंभित काम, चिन्ह के कामों को यदि हम देखते हैं, కాబట్టి దానిని మనం గుర్తించి ये विषय को हम ध्यान देकर ఈ దినాన మనం ఆయన సజీవుడైన దేవుడని మనం గుర్తించి परमेश्वर जिंदा है करके ये विषय को जानकारी रखकर దేవుని యొక్క రాజ్యం అతి సమీపముగా ఉన్నదని మనం ఈ దినాన మెలకుగలిగిన ఆత్మ కలిగి परमेश्वर की राज बहुत ही करीब है कर यहाँ हम जागते रहते हुए చూడండి, అపోస్తలుడైన పౌలు గారు देखिए प्रेरित पौलुस जी ने అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి यहाँ समाज की कलीसिया में जाकर ప్రసంగించుచు यहाँ बोधकाई करते हुए
దేవుని యొక్క రాజ్యమును గురించి తర్కించుచు परमेश्वर की राज के विषय में प्रचारण करते हुए, ఒప్పించుచు यहाँ कबूल करवाते हुए, ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడంట. यहाँ ढाढ़स से वहाँ बात कर रहा था। 3 నెలలు ఒక ప్రాంతంలోనే ఉండి 3 महीना एक ही प्रांत में था, చూడండి ప్రసంగిస్తూ ఉన్నాడు, यहाँ वहाँ प्रचारण कर रहा था, తర్కిస్తూ ఉన్నాడు, यहाँ तर्क वितर्क कर रहा था, ఒప్పిస్తూ ఉన్నాడు. यहाँ उनको कबूल करवा रहा था। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మనము కూడా దేవుని యొక్క రాజ్యమును గురించి हम भी परमेश्वर के राज के विषय में ప్రసంగించాలి, यहाँ चर्चित करना है, దేవుని యొక్క రాజ్యమును గురించి తర్కించాలి, यहाँ परमेश्वर के राज के विषय में तर्क वितर्क करना है, ఒప్పించాలి. यहाँ कबूल करवाना है। అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ऐसी जीवन को हम बिताना है। దేవుని యొక్క రాజ్యమును గురించి మనం కనిపెట్టాలండి. परमेश्वर के राज के विषय के बारे में हम बाट जोते रहना है। అలా కనిపెట్టినప్పుడు इस तरह से जब रहते हैं तो మనకు ఒక నూతనమైన దర్శనమును కలుగుతుంది. एक नया दर्शन हमें मिलती है। అప్పుడు మనము తర్కించగలుగుతాము. जब जाकर हम तर्क वितर्क कर सकते हैं, పరిశుద్ధ లేఖనాలు మనకు అర్థమవుతాయి. पवित्र लेख भाग हमें समझ में आती है, యేసు ప్రభు మనకు అర్థమవుతాడు. यीशु मसीह हमें समझ में आता है। దేవుని యొక్క రాజ్యమును గురించిన ఒక అవగాహన మనకు కలుగుతుంది. परमेश्वर के राज के विषय में हम जानकारी रख सकते हैं। కాబట్టి ఈ దినాన మనము గమనించాలి. आज के दिन में ये विषय को जानकारी रखना है। వివేకముతో మనం ఆయనను వెతకాలి. विवेक से परमेश्वर के खोजी बन के रहना है। ఆయన సజీవుడైన తర్వాత वो जिंदा होने के बाद దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన బోధించుచు परमेश्वर के राज के विषय में वो प्रचारण करते हुए తన శిష్యులను ఆత్మచేత నింపి उनके जो चेलों को आत्मा से भरवा कर వాళ్ళ ద్వారా మాట్లాడుచు उनकी दौरा बात करते हुए అనేకమైన దేవుని యొక్క వాక్యములను ప్రకటించుచు कई सारे परमेश्वर के वचन को यहाँ प्रचारण करते हुए, చూడండి డిబేట్లు చేస్తూ यहाँ डिबेट करते हुए ఈ అపోస్తలుడైన పౌలు గారు తర్కిస్తూ ఉన్నాడు. प्रेरित पौलुस वहाँ तर्क वितर्क कर रहा था। కాబట్టి మనం ఏం చేయాలంటే इसलिए हम क्या करना है, ఈ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు हम जो परिवार में प्रार्थना जब करते हैं तो మనం దేవుని యొక్క రాజ్యమును గురించి తర్కించుకోవాలి. परमेश्वर के राज के विषय में तर्क वितर्क करना है। ఈ దినాన మనం అలా తర్కించుకున్నప్పుడు इस तरह से जब तर्क वितर्क करते हैं तो చూడండి మనకు అర్థమవుతుంది, हमें समझ में आती है, అనేకులు మనం ఒప్పించగలుగుతాము. कई सारे लोगों को हम कबूल करवा सकते हैं। కుటుంబాలలో మీరు వేరే కార్యక్రమాలు పెట్టుకోకుండా परिवार में कई दूसरे कामों को न ఈ रखते లోక हुए, సంబంధమైన ఆచారాలు గాని इस संसार के संबंध के जो आचार विचार हो, ఈ లోక సంబంధమైన మాటలు గాని इस संसार के विषय की बातें हो, కుటుంబాలలో మాట్లాడుకోకుండా या परिवार में बात ना करते हुए దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించుకోవాలి. परमेश्वर की वचन को हम प्रचारण करना है। అప్పుడు మన జీవితంలో ఒక నూతనమైన జ్ఞానం వస్తుంది. तब जाकर के हमारे जीवन में एक नया ज्ञान मिलती है। ఇతరులను మనము చెప్పగలుగుతాము. दूसरे को हम बोल सकते हैं, రక్షణ అంటే ఏందో చెప్పగలుగుతాము. उद्धार क्या है करके बोल सकते हैं, తర్వాత ప్రార్థన అంటే ఏందో మనం చెప్పగలుగుతాము. प्रार्थना क्या बनी है करके हम बोल सकते हैं, దేవుని యొక్క వాక్యం ఏంటో మనం చెప్పగలుగుతాము. परमेश्वर का वचन क्या बनी है करके बोल सकते हैं। మనకు ధైర్యం కలుగుతుంది. हमें हिम्मत मिलता है। కాబట్టి హల్లెలూయా हालेलुया, చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి తర్కాన్ని మనం దేవుని యొక్క మనకు మనమే తరికించుకొనొచ్చు. ऐसी तर्क वितर्क को हम करते हुए ఒకరి బలహీనతను ఒకరిని తరికించుకోకుండా एक दूसरे की कमजोरों को ना वितर्क करते हुए దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనం మాట్లాడుకోవాలి. परमेश्वर के वचन को ही हम बात करना है। ఏ జోక్స్ మన జీవితంలో రాకూడదు. कोई जोक्स हमारे जीवन में नहीं आना है। దేవుని యొక్క రాజ్యం అతి సమీపముగా ఉన్నది. परमेश्वर का राज बहुत ही निकट हुआ है। మనం అనేక మందిని ఒప్పించాలి. कई सारे लोगों को हम कबूल करवाना है। ఈ విధంగా మనం నేర్చుకున్నట్లయితే, ये विषय को यदि हम सीखते हैं तो, ఒక దర్శనాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, एक दर्शन को यदि हम पाते हैं तो, అందుకనే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడండి. इसीलिए परमेश्वर पुनरुत्थान होके जी उठा था। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, आज के दिन में ये विषय को जानना है। సజీవుడైన దేవుడు जिंदा परमेश्वर ఆయన మనల్ని విమోచిస్తాడు. वो हमें छुड़ाता है। ప్రతి విధమైన దుష్టతను విమోచించి, हर एक दुष्टता से हमें छुड़ाकर, కాబట్టి మన సజీవుడైన దేవుడు हमें जो जिंदा परमेश्वर है, దేవుని యొక్క క్రియలు ఆయన చేస్తారు. परमेश्वर की काम परमेश्वर करता है। కాబట్టి ఇది మనం కూడా ఆయన క్రియలు మనం చేయాలి. इसलिए परमेश्वर की काम हम करना है। యేసుక్రీస్తు సజీవుడైన తర్వాత यीशु मसीह जिंदा होने के बाद ఆయన రాజ్యమును గురించి ఆయన చెప్తూ ఉన్నాడండి. उनके राज के विषय में वो कह रहा था। కాబట్టి మనము కూడా ఆయన రాజ్యమును గురించి తర్కించుకోవాలి. इसलिए उनके राज के विषय में हम तर्क वितर्क करना है। మనం ఒకరినొకరు మాట్లాడుకోవాలి. एक दूसरे के बारे में
में हम बात करना है, ఇక ఏ విషయాలు మనం మాట్లాడుకోకూడదు. किसी विषय के बारे में हम बात नहीं करना है. ఇలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. आमीन. ऐसी जीवन परमेश्वर हमें देने पाए. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, इसलिए परमेश्वर कह रहा है, నేను మొదటి వాడను, मैं पहला हूँ, కడపటి వాడను, मैं अंत हूँ, జీవించు వాడను, जीने वाला हूँ. మృతుడనైతిని గాని मैं मृत्यु पाया हुआ था, ఇదిగో देखो యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. युगानुयुग मैं जीवित हूँ. మరణము యొక్కయు मरण का जो है, పాతాళము యొక్కయు अधोलोक का, తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. उसके कुचिया मेरी अधीन है. ఈ సజీవుడైన దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడో इस जिंदा परमेश्वर क्या करने वाला है, మనము గమనించి ఉన్నాము. हम ध्यान दे चुके हैं. కాబట్టి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. थोड़ी समय परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेंगे. అందరూ మోకరించి కొద్ది క్షణాలు ప్రశాంతమైన వాతావరణంలో సజీవుడైన దేవుని మనం గుర్తించి తీర్మానముతో కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ थोड़ी మోకరించండి, समय हम परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेंगे. అందరూ మోకరించండి, सब लोग घुटना टेक कर, అందరూ మోకరించి కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో తీర్మానముతో మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.